తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శ్రీవారి రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదిటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందనాథ స్వామికి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం గోవిందనాథ స్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథ్ రెడ్డి, భాస్కరాచారి, మురళి, అన్నూరు మునిరత్నమాచారి, వెంకటాచలం, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ప్రతి శనివారం గోవిందాల స్వామి దగ్గరికి భజనకు వస్తుంటాము. 4 మారుల వీధుల్లో తిరిగి భోజనామాలు వస్తుంటాము. అందులో కూడా వచ్చి ప్రయోజనంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రం పాదాల చెంత మన తిరుపతి గోవిందరాజ స్వామి గుడి దగ్గర తిరుమాడ వీధుల్లో ప్రతి శనివారం ఉదయాన్నే 5 గంటలకు భక్తాదులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ నగర సంకీర్తన కార్యక్రమం గొప్పగా తలంచడం జరిగింది. ఇది 2 ఏడాదులు అవుతున్నది. 20 మందితో ప్రారంభించినటువంటి ఈ నగర సంకీర్తన ఈరోజు 100 మంది పైగా భక్తులందరూ విచ్చేస్తున్నారు. ఇలాగే ఇంకా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ భక్తి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మాకు ఈ కార్యక్రమాన్ని మా రాయలసీమ రంగస్థల చైర్మన్ అయినటువంటి గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఈ వచ్చినటువంటి భక్తులందరికీ ఈ కలియుగ వైకుంఠ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి కోరిన వరములు ఇచ్చి చల్లగా చూడాలని మా భజన బృందం తరపున కోరి ప్రార్థిస్తున్నాను. ఓం నమో. 1.5 సంవత్సరంగా నగర సంకీర్తన మండలిలో చేస్తూ వస్తున్నాను. 4 మాదావీడిలో తిరుగుతున్నాను. ప్రతి శనివారం 4:45కి స్టార్ట్ అవుతుంది. 7 గంటలకి కంప్లీట్ చేసుకొని చాలా 4 మాదావీడిలో తిరిగి భజన చేసుకుంటూ మన తిరుపతిలో గోవింద స్వామి టెంపుల్ దగ్గర జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా, బాడీకి చాలా ఉపయోగకరంగా నాట్యాలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చుట్టూరు 4 మాయావీళ్ళలో తిరుగుతూ మళ్ళీ గోవింద టెంపుల్ దగ్గర వచ్చి దాన్ని క్లియర్ చేసుకుంటూ సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఈ భజన సాంప్రదాయాన్ని ఇక్కడ ప్రారంభించి చాలా సంవత్సరం పైన అవుతోంది. నేను చాలా కాలంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు అవకాశం కలిగింది. ఈ భజనలో మనకు నవవిధ భక్తి మార్గాల్లో భజన ఒక సాంప్రదాయము. మనము నగర సంకీర్తనం చేయడం చాలా మన సాంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో ఒక భాగము. ఇది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా పాతకాలంలో తీసుకుంటే ఉంచె వృత్తి అనే త్యాగరాజ స్వామి వారు ఇట్లాగా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ఉంచె వృత్తి నగర సంకీర్తనం చేసి ముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రిటైర్ అయిన వాళ్ళు చాలామంది కూడా వాకింగ్, మార్నింగ్ వాక్ ఇట్లా అని చేస్తుంటారు. అలా కాకుండా పుణ్యము పురుషార్థము అని ఈ నగర సంకీర్తన లాంటి వాటిలో పాల్గొని నడక సాగించడము, దాని ప్రకారం లయబద్ధంగా పాడడము, ఇటువంటివి చేయడం కూడా వాళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళు యువత కూడా దాని వైపు మొగ్గు చూపి ఇటువంటి పుణ్యకార్యాల్లో సనాతన ధర్మంలో భాగస్వాములు అవుతారు. కాబట్టి అంతేకాకుండా ఈరోజు యోగా దినం, అంతర్రాష్ట్రీయ యోగా దినం కాబట్టి దీంట్లో ఈ నడక, దాంతోపాటు చిన్న ఆసనాలు మనకు దైనందిన కార్యక్రమాల్లో మనము యోగా చేయడం కానీ ఇటువంటివి చాలా మంచి వ్యాయామం సంబంధించినవి. దాంట్లో పాటు యోగము అంటే ఆ సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, వేటిలో అయినా ఒక యోగం అనేది ఉంది. సో